ఇసుక అక్రమ రవాణాపై ఉద్యమించిన ఆ రైతులు చివరికి ఆ ఇసుకలోనే చివరి జీవిత మజిలీ ముగించారు. 3 ఏళ్ల పాటు నదిలో ఇసుకను రక్షించుకోవడానికి అలుపెరగని పోరాటం చేసిన ఆ అన్నదాతలు అదే నదీ గర్భంలో కలిసిపోయారు. నదీమ తల్లిని ఇసుక మాఫియా ఆగడాల నుంచి రక్షించాలని గళమెత్తిన ఆ గొంతులు అదే నదిలో శాశ్వతంగా మోగబోయాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు మృతులకు స్వర్ణముఖి నది ఇసుకలోనే అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న వారిని అడ్డగించే సాహసం ఆ గ్రామాల్లో మహా విషాదం నింపింది. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని వారు ఇసుక మాఫియా ఆడిన వింత నాటకంలో ఓటమి పాలయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. కొద్దిపాటి పొలంలో వ్యవసాయం సాగించే 16 మంది చిన్న సన్నకారు రైతులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. 24 మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవాలంటూ వీరంతా ఏర్పేడు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో దూసుకొచ్చిన లారీ వీరి పాలిట మృత్యు శకటమైంది. ఏ నదిలోని ఇసుక అక్రమ రవాణాపై పోరాటం చేశారో అదే నది వారి చివరి జీవిత మజిలీగా మారింది. స్వర్ణముఖి నదిలోనే మృతులకు అంతిమ సంస్కారం నిర్వహించారు. మునగలపాల్యం గ్రామానికి చెందిన మృతులందరికీ ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఇసుక మాఫియానే తమ వారిని బలి తీసుకుందని గ్రామస్తులు అంటున్నారు. దాదాపు దాంతో మా రిలేటివ్సే ఒక 10 మంది ఉన్నారండి. మా అన్న, మామ, వాళ్ళు దూర బంధువులందరూ. వాళ్ళకి ప్రాణాలు అయితే పోయాయి, తిరిగి రావు. వాళ్ళ పిల్లకాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. అందరికీ పాపం వాళ్ళ భవిష్యత్తులో ఇది కావాలి కాబట్టి ఒక తండ్రి లేకపోతే ఎంత బాధ ఉందో నాకు తెలుసు అండి. నాకు మా నాన్న లేడు. నేరుగా జరుగుతుంది ఇది. ప్రతి ఒక్కరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. గ్రామంలో యూత్ కాడి నుంచి అందరూ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఏ నాయకుడు అయినా, ఎంఆర్ఓ అయినా, గవర్నమెంట్ ఆఫీస్ చదువుకున్న వాళ్ళకన్నా కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. రాజకీయ నాయకులకు ఎట్టా ఉండదు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మాకేం చేయాలో తెలియదు. ఈరోజు మా గ్రామంలో 12 మంది దాకా చనిపోయారు. ఇంకా చాలా మంది శతగాత్రులు రొయ్యాల్లో సింసులు ఉన్నారు. ఏర్పేడు మండలంలో దాదాపు 50 కిలోమీటర్ల మేర స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. తిరుపతి, రేణిగుంటకు సమీపంలో ఉండడం, నాణ్యమైన ఇసుక ఉండడం వల్ల ఈ నది అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. ఈ ఇసుకపైనే కన్నేసిన వారు బెంగళూరు, చెన్నైకి సైతం ఇసుకను అక్రమంగా తరలించారు. సమీప గ్రామాల్లో వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటింది. ఈ బోర్లపైనే ఆధారపడి జీవించే రైతులు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించారు. 3 ఏళ్లుగా అనేక పోరాటాలు నిర్వహించారు. కార్యాలయాల చుట్టూ కాళ్ళెరిగేలా తిరిగారు. చివరకు తాడోపేడో తేల్చుకుందామని 60 మంది వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఏర్పేడు రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసు ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడుతున్న సమయంలోనే లారీ దూసుకొచ్చి రక్తపుటేరులు పారించింది. జన్మభూమి కార్యక్రమంలో అర్జీ ఇస్తున్నా కూడా ఎండిఓ గారు ఏమవుతుంది చేస్తాము పడతాము, సిఐ గారిని కలిస్తే వర్షం పడితే మళ్ళా వస్తుందంటాడు సిఐ గారు. దీంట్లో ఎంఆర్ఓ, ఆర్ఏ గారు, ఎండిఓ, విఆర్ఓ, తలారి, ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండదు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వదిలేసి వల్లకాడైపోయింది మా ఊరు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు శాంతించడం కోసమైనా ఇసుక అక్రమ రవాణాపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.